ఒకప్పుడు పేద దేశమని అంతా భావించేవారు. కానీ ఇప్పుడు భారత్లో పేదరికం చాలా వరకు తగ్గిపోయింది. భారత్ పేదరికం నుంచి విముక్తి పొందుతోంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 5% కన్నా తక్కువ పేదరికం ఉన్నట్లు ఎస్బీఐ తాజా నివేదిక తెలిపింది. భారత్ అంటే ఒకప్పుడు పేద దేశమనే అభిప్రాయం ప్రపంచ దేశాల్లో ఉండేది. కానీ కాలంతో పాటే మన దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోంది. మన దేశంలో దాదాపు 20% పైగా జనాభా పేదరికంలో ఉన్నారని గత కొన్నేళ్లుగా పలు నివేదికలు వెల్లడించాయి. అయితే గత 10 ఏళ్లుగా దేశంలో పేదరికం తగ్గుతోంది. ఇప్పుడు గ్రామీణ పేదరికం చాలా వరకు తగ్గిపోయిందని పలు సంస్థల నివేదికలు వెల్లడించాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ నెట్వర్క్ ఉన్న ఎస్బీఐ తాజాగా సంచలన నివేదిక వెల్లడించింది. మన దేశం ఇక ఎంతమాత్రం పేద దేశం కాదని, భారత ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో పేదరికంలో గణనీయమైన తగ్గుదల నమోదైందని ఎస్బీఐ రిపోర్టు తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో పేదరికం రేటు 4.09%గా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరం 4.6%గా ఉంది. అంటే పేదరికంలో క్రమబద్ధమైన తగ్గుదల నమోదవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు పేదరికం నుంచి వేగంగా బయటపడుతున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు 2023 నుంచి 24లో తమ స్థితిగతుల్ని గణనీయంగా మార్చుకున్నట్లు నివేదికలో వెల్లడైంది. 2011 నుంచి 12లో 25.7%గా పేదరిక నిష్పత్తి మొదటిసారి 5% కంటే తక్కువకు పడిపోయిందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. అదే సమయంలో గ్రామీణ పేదరిక రేటు 7.2% నుంచి 4.86%కి తగ్గిందని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల మరింత వేగంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో పేదరికం రేటు పట్టణ ప్రాంతాల్లో 4.09%గా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరం 4.6% ఉంది. మొత్తంగా దేశంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు భారీగా మెరుగుపడుతున్న విషయం మాత్రం ఎస్బీఐ నివేదిక స్పష్టం చేసింది. భారతదేశంలో తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించగలిగారని, ఇప్పుడు పేదరికం 4% నుండి 4.5% మధ్య ఉందని ఎస్బీఐ రిపోర్టు తెలిపింది. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, ఉపాధి కల్పన కారణంగా వలసలు పెరుగుతున్నాయి. ఉపాధి లేకపోవడంతో పాటు మెరుగైన జీవనం కోసం అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పట్టణ ప్రాంతాల్లో జీవనం పొందుతున్నారు. ప్రజలు ఉపాధి పొందుతుండడం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గడానికి ఉపయోగపడుతుందని ఎస్బీఐ రిపోర్టు విశ్లేషించింది. ప్రస్తుతం అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాలను అమలు చేస్తున్నాయి. దీనివల్ల వారి ఖాతాల్లో నేరుగా నగదు జమవుతుంది. పేదరికం తగ్గడానికి ఇలాంటి పథకాలు కూడా ఓ కారణమవుతున్నాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వ్యయం ఒక కుటుంబం యొక్క ఆర్థిక స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగించే సూచికగా భావించవచ్చు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బదిలీలు, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, రైతుల ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ జీవనోపాధిని గణనీయంగా మెరుగుపరచడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు 30% వరకు అదనంగా ఆదాయం లభిస్తోందని అంచనా వేశారు. సహజంగా పట్టణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వారికి కొన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కొన్ని నిత్యావసర వస్తువులు కొనాల్సిన అవసరం ఉండదు. అలానే గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వినియోగ వ్యయంలో విపరీతమైన తేడాలుంటే సమస్య ఉన్నట్లే. ఈ అంతరం రాను రాను తగ్గిపోతుందని ఎస్బీఐ రిపోర్ట్ స్పష్టం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల వినియోగ వ్యత్యాసం 2023 నుంచి 24లో 69.7%కి తగ్గింది. ఇది అంతకుముందు సంవత్సరంలో 71.2%, దశాబ్దం క్రితం 83.9%గా ఉంది. అంటే పాలనలో పథకాలు, విధానాలు ఈ మార్పు కోసం బాగా పనికి వస్తున్నాయని అనుకోవచ్చు. మొత్తం వ్యయంలో గ్రామీణ ప్రాంత ప్రజల వాటా తగ్గినప్పటికీ మొత్తం వినియోగ వ్యయంలో అంతరం తగ్గుతూ వస్తోంది. ఇది ముఖ్యంగా అల్పాదాయ రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది.
దేశంలో గ్రామీణ పేదరికం మాత్రమే కాదు, పట్టణ పేదరికం కూడా తగ్గిపోతోంది. ఇటీవల కాలంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతుండటంతో దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడుతున్నాయి.